వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను మెదక్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు, కార్యకర్తలకు, నాయకులు అందరికీ బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరిందని అన్నారు. రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమైందని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టారన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని కబంధ హస్తాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యరెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, కో కన్వీనర్లు కృష్ణగౌడ్, లింగారెడ్డి, జుబేర్, మాజీ కౌన్సిలర్లు జయరాజ్, ఆరోగ్య శ్రీనివాస్, చంద్రకళ, రవి, నాయకులు అంజాగౌడ్, కిష్టయ్య, మోర్చి కిషన్, సాదిక్ అలీ, శంకర్, మధు, శ్రీకాంత్, సంతోష్, నరేష్, గోపాల్, గోపాలకృష్ణ, లక్ష్మణ్, శ్రీనివాస్, గట్టేష్, ఫాజిల్, ఇస్మాయిల్, అమీర్, దశరథం, అరుణ్, లడ్డు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, మరి బీఆర్ఎస్ శ్రేయోభిలాషులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మెదక్ జిల్లా వాసులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం ఏర్పడి ఆ లక్ష్యం యొక్క గమ్యాన్ని ముద్దాడినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి ఈ పార్టీ ఏర్పడిన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి. దాన్ని రెండు కూడా గౌరవ కేసీఆర్ గారు సాధించడం జరిగింది. 14 సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. మరి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలందరూ కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆరే మాకు అధిపతిగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో జరుగుతున్న సభ కాబట్టి గౌరవ కేసీఆర్ గారు కూడా ఈ రోజు ప్రజలను ఉద్దేశించి రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశాన్ని, రేపు ప్రజలకు ఎటువంటి మేలు జరగబోతుందో చెప్పబోతా ఉన్నారు. అదేవిధంగా నేను ఈ రోజు ఎన్ని వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి వచ్చింది. జనసందోహం బయలుదేరింది. అనేక రకాల వాహనాల ద్వారా, పాదయాత్రల ద్వారా కూడా ప్రజలు అక్కడ చేరుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా మాకు ఆపలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సభను విజయవంతం చేసినందుకు, చేయబోతున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రేపు కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించి ప్రజలందరూ మేలు చేయడం కోసం జరుగుతున్న సభ కాబట్టి మరి అందరూ కూడా ఈ సభకు హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ, జై కేసీఆర్, జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.